అనకాపల్లిలో మేమంతం సిద్ధ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ యొక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకింత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1/2 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి?
నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వ తాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు? మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మీరే గమనించండి. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్, మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఇంటింటికి చేసిన అభివృద్ధిని, ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, అంటే 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు, గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు, అక్షరాల ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే, మీ ఖాతాల్లోనే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే, వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా. ఇలా 2 చేతుల పైకి ఇలా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడైనా కూడా, ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, నా అక్క చెల్లెమ్మలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలు, మనం అమలు చేస్తా ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికే వచ్చే 3,000 పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీతో కలిసామని. నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సపోర్ట్ చేసావని అడుగుతున్నా. రేపు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా. ఎవరు చేస్తానని అడుగుతున్నా. నువ్వు సపోర్ట్ చేసేది నీ వ్యక్తిగత కేసుల కోసం చేస్తున్నావు. నేను కలిసింది ఈ రాష్ట్ర ప్రజల కోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం మేము కలిసాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను నా జన్మదినాన్న సర్వేపల్లికి వచ్చాను. నా అదృష్టం ఇది.
ఎందుకంటే నేను అనునిత్యం ఆలోచించింది తెలుగు జాతి కోసం ఆలోచించాను, ప్రజల కోసం ఆలోచించాను. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ఆలోచించేది దోపిడీ కోసం ఆలోచిస్తాడు, మోసాలు చేయడానికి ఆలోచిస్తాడు. కానీ అదే వ్యత్యాసం కడాన తమ్ముళ్ళు కన్న తల్లిని చూసుకొని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు. ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత చెల్లెల్ని ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే వాళ్ళందరికీ నేను చెప్పి చేయిస్తున్నానంట. సిగ్గు ఎగ్గు లేకుండా సైకో ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, మభ్య పెడతాడు, డబ్బులు వెదజల్తాడు, మద్యాన్ని తీసుకొస్తాడు, రౌడీజం చేస్తాడు. తమ్ముళ్ళు భయపడితే జీవితాంతం మీ జీవితాల్లో చీకటి ఉంటుంది. భయపడకుండా వీరోచితంగా పోరాడండి. మా తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, గ్లాస్ పట్టుకోండి. గాజు గ్లాస్ అవసరం. ఎక్కడన్నా నీళ్లు తాగాలన్నా, టీ తాగాలన్నా తాగడానికి గాజు గ్లాస్ ఉండాలి. ఎవరన్నా కానీ మీ జోలుకు వస్తే పదినెక్కించండి గ్లాస్కి. అదే సమయంలో కమలం పువ్వు కూడా సైకిల్ పైన పెట్టుకోండి, దానికి రాణింపు వస్తుంది. ఇంకా సైకిల్ స్పీడ్ పెంచండి. రేపు రాబోయే రోజుల్లో తమ్ముళ్ళు ఎక్కడ మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైకిల్ కనపడింది ఇక్కడ సైకిల్కి, కమలం పువ్వు కనపడింది ఇక్కడ కమలం పువ్వుకి. ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీ వరప్రసాద్ గట్టిగా ఒక బటన్ నొక్కండి. ఆ బటన్ నొక్కితే వరప్రసాద్ ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, ఈసారి గట్టిగా బటన్ నొక్కండి. చంద్రమోహన్ రెడ్డి గారి బటన్ ఒత్తే బటన్ నొక్కారు. ఒకటే చెప్తున్నా, మళ్ళా నేను పనులు కూడా చేయను. నొక్కతారా అని అడుగుతున్నా, గెలిపిస్తారా అని అడుగుతున్నా. వెనకాలండవాళ్ళు చెప్పాలి, చేతుల పైకి చెప్పండి. మీరు చెప్పారు, నేను ఆలోచించా. చాలా మంది అన్నారు 4వ సారి ఓడిపోయాడంటే. కాదు, నాకు ఈ ప్రజల పైన నమ్మకం ఉంది. అందరూ చంద్రమోహన్ రెడ్డిని కోరుకున్నారు. అందుకే ఆయన అడిగాడు, మీరు కోరుకున్నారు. అందుకే నేను ఆమోదించా. ఇప్పుడు అడుగుతున్నా, మీ మాట మీరు నిలబెట్టుకుంటారా లేదా? చంద్రమోహన్ రెడ్డి కష్టపడతాడు, మీరు మాత్రం మళ్ళా అవినీతి డబ్బులు 5,000 ఇస్తే ఓటేస్తారా? అవినీతి పరుల్ని మట్టి కల్పిస్తారా లేదా? మీరు ప్రజానాయకుని ఎన్నుకుంటారా లేదా? మీరు ఏం తమ్ముళ్ళు, హుషారైతే బాగా కనపడొస్తా ఉంది. 20 రోజులు మళ్ళీ చూస్తా. ఈ మధ్య మీలో కూడా రోషం వచ్చింది. సర్వేపల్లి గ్రాఫ్ పెరుగుతా ఉంది. మా సర్వేలో కూడా మీ గ్రాఫ్ పెరిగింది. అందుకే నమ్మకం కలిగింది. అయితే మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండకపోతే, అప్రమత్తంగా ఉండకపోతే ఈ కాకాని చేసే పనులు అన్ని ఇన్ని కాదు, అది గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీది.
కులాలు కాదు కావాల్సింది, ప్రాంతాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది, కావాల్సింది అభివృద్ధి.